హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లెవెల్ అప్ సమ్మర్ సింటాక్స్ సిరీస్. సో ఇవాళ వచ్చేసి అయితే మనం అఫీషియల్లీ ప్రొఫైల్ బిల్డింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో మీకైతే ఇక టైటిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటది. వీఆర్ గోయింగ్ టు బిల్డ్ అవర్ హ్యాకర్ ర్యాంక్ ప్రొఫైల్. సో హ్యాకర్ ర్యాంక్ ఎందుకు అంటే మీరు ఇంటర్వ్యూస్ కి కూర్చున్నప్పుడు, ప్లేస్మెంట్స్ కి కూర్చున్నప్పుడు సో యూ కెన్ కీప్ యువర్ ర్యాంక్. సో మనకి యాక్చువల్లీ హ్యాకర్ ర్యాంక్ లో మనకైతే స్టార్స్ అయితే ఉంటాయి అనమాట. ఎవ్రీ లాంగ్వేజ్ కి కొన్ని సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి, ఈజీ, మీడియం, హార్డ్ లెవెల్స్. సో మీరు క్వశ్చన్ సాల్వ్ చేస్తున్న కొద్దీ సో మీకైతే స్టార్స్ అయితే వస్తూ ఉంటాయి. సో హైయెస్ట్ రేటింగ్ వచ్చేసి అయితే 5 స్టార్. సో ఫ్రమ్ ఫస్ట్ స్టార్ మీరు ప్రాబ్లం చేస్తూ వెళ్తూ ఉంటే మీకైతే కొన్ని పాయింట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఇవి వచ్చేసి అయితే మీకు ఇంటర్వ్యూస్ కి కూడా ఇవే ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అయితే ఉంటాయి. సో వీటిని కనుక మీరు ప్రాక్టీస్ చేసి మాస్టర్ చేయగలిగితే మీరైతే ఇంటర్వ్యూస్ లో ఇచ్చే క్వశ్చన్స్ అయితే ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సో సేమ్ ఇవే మెథడాలజీస్ అయితే ఉంటాయి అండ్ ఇచ్చే ఇన్పుట్స్ అయితే తీసుకోవాలి. సో ఇప్పుడైతే మనం పైథాన్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఎవ్రీ కాన్సెప్ట్ అయినాక ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తాము. సో ఇప్పుడైతే కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాం. దానికంటే ముందు హ్యాకర్ ర్యాంక్ ప్రొఫైల్ ని ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అనేసి అయితే చూద్దాం. సో హ్యాకర్ ర్యాంక్ మీ ప్రొఫైల్ క్రియేట్ చేసినాక ఇవాళ వచ్చేసి అయితే 2 ప్రాబ్లమ్స్, బేసిక్ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో సింపుల్ గా మీ బ్రౌజర్ లోకి వెళ్ళేసి అయితే హ్యాకర్ ర్యాంక్ అని అయితే సెర్చ్ చేయండి. హ్యాకర్ ర్యాంక్ సెర్చ్ చేస్తే ఫస్ట్ అయితే మీకైతే ఇట్లయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వెబ్సైట్ లింక్ పైన అయితే క్లిక్ చేయండి. ఆర్ఎల్స్ ఇక్కడ సైన్ అప్ అని అయితే ఉంటుంది, దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ కింద ఐఎమ్ హియర్ టు ప్రాక్టీస్ అండ్ ప్రిపేర్ అని అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ క్రియేట్ అకౌంట్ అని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ మీ బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో వితౌట్ ఆల్ దీస్ థింగ్స్ డైరెక్ట్ గా మీరైతే ఈ కంటిన్యూ విత్ గూగుల్ అని అయితే ఉంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేయండి. ఆర్ఎల్స్ ఇక్కడ మీకు ఇట్లా ఓపెన్ అయితే కంటిన్యూస్ మీ నేమ్ అయితే క్లిక్ చేయండి. సో నా అకౌంట్ తో అయితే నేనైతే లాగిన్ అయితే అవుతున్నా. అండ్ ఇక్కడ యాక్సెప్ట్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ లెర్న్ అండ్ కంపీట్ విత్ అదర్స్ అని అయితే క్లిక్ చేస్తున్నా. అండ్ ఐఎమ్ ఏ స్టూడెంట్. అండ్ నెక్స్ట్ ఐ విల్ గ్రాడ్యుయేట్. మీ గ్రాడ్యుయేషన్ ఇయర్ అయితే ఇక్కడ అయితే మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ బీయింగ్ కాంటాక్టెడ్ అబౌట్ జాబ్ ఆపర్చునిటీస్ అయితే నేనైతే టిక్ చేస్తున్నా. సో నెక్స్ట్ లెట్స్ గో పైన అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక ఇక్కడ మీకైతే డార్క్ మోడ్ ఆప్షన్ అయితే అనిపిస్తుంది. సో ఐఎమ్ స్విచింగ్ టు డార్క్ మోడ్. సో ఆల్రెడీ నేనైతే పైథాన్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్ని అయితే సాల్వ్ చేసిన అండ్ ఐ గాట్ 5 స్టార్ రేటింగ్ పైథాన్. సో ఇప్పుడైతే మళ్ళీ ఫ్రెష్ గా అయితే ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసిన. సో ఇక్కడ మీ ప్రొఫైల్ కి వెళ్తే మీ ప్రొఫైల్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ మీ స్కిల్స్ అయితే యాడ్ చేయొచ్చు అండ్ లింక్స్, మీ సోషల్ మీడియా ఏవైతే ఉంటాయో వాటిని అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఎడ్యుకేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇక్కడ లింక్ సెక్షన్ లో అయితే మీరు మీ లింక్డ్ఇన్ అయితే యాడ్ చేసుకోండి బెటర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు సాల్వ్ చేసే కొద్ది బ్యాచెస్ అయితే వస్తూ ఉంటాయి. సో వీ విల్ బై ది ఎండ్ ఆఫ్ ది సిరీస్ మనం అయితే 5 స్టార్ అయితే అచీవ్ చేద్దాం. సో ఇప్పుడైతే మనం పైథాన్ రిలేటెడ్ 2 బేసిక్ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాం. సో ప్రిపేర్ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ కిందికి వెళ్తే యూ విల్ హ్యావ్ ప్రిపేర్ బై టాపిక్స్ అని అయితే ఉంటది. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు పైథాన్ అయితే సెలెక్ట్ చేయండి. సో పైథాన్ పైన సెలెక్ట్ చేస్తే మీకు అయితే ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ అయితే మనకు కంప్లీట్ అయిన టాపిక్స్ నుంచి అయితే 2 ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాం. సో నేనైతే ఫస్ట్ క్వశ్చన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా, దెన్ మీరు వీడియోని అయితే పాజ్ చేసి ఆన్సర్ అయితే మీ ఓన్ అయితే ట్రై చేయండి. ఇఫ్ రాకపోతే మీరు మళ్ళీ ఈ సొల్యూషన్ అయితే రిఫర్ చేయండి. సో ఫస్ట్ అయితే సొల్యూషన్ అయితే చూడకండి, ఫస్ట్ అయితే క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ వచ్చేసి అయితే మన ఆనవాయితీ ప్రకారం హై లెవెల్ ప్రోగ్రామ్. సో సాల్వ్ ఛాలెంజ్ పైన అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏంటి అంటే సింపుల్ ప్రోగ్రామ్. సో జస్ట్ ఏంటి అంటే ఆల్రెడీ ఇక్కడ కోడ్ అయితే ఉంది, జస్ట్ మీరు హలో వరల్డ్ అయితే ప్రింట్ చేయాలి అంతే. సో అవుట్పుట్ వచ్చేసి అయితే దీనికి సిమిలర్ గా అవుట్పుట్ అయితే రావాలి. ఇక్కడ బాటమ్ లో అయితే చూడొచ్చు అవుట్పుట్ ఇట్లా అయితే రావాలి. సో మీరు ఇక్కడ జస్ట్ ఏంటి అంటే హలో కామా ఫస్ట్ అయితే మీరు రన్ కోడ్ పైన అయితే క్లిక్ చేయాలి. సబ్మిట్ కోడ్ అయితే ఫస్ట్ అయితే క్లిక్ చేయొద్దు. సో ఎన్ని టైమ్స్ అయినా సరే రన్ కోడ్ పైన అయితే ఎన్నిసార్లు అయినా సరే మీరు రన్ చేయొచ్చు. బట్ మీరు వన్స్ ఒకవేళ సబ్మిట్ కోడ్ పైన క్లిక్ చేస్తే అదైతే సబ్మిట్ అయిపోద్ది. ఫస్ట్ మీరు రన్ కోడ్ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ పాస్ ఆల్ శాంపిల్ టెస్ట్ కేసెస్ అని వచ్చినాక దెన్ యూ కెన్ ప్రొసీడ్ విత్ సబ్మిట్ కోడ్. ఫస్ట్ అయితే రన్ కోడ్ పైన అయితే ట్రై చేస్తూ ఉండండి. సో రన్ కోడ్ చేస్తే ఐ గాట్ ఏంటి అంటే శాంపిల్ టెస్ట్ కేస్ అయితే పాస్ అయిపోయింది. ఐ కెన్ గివ్ సబ్మిట్ కోడ్. సో టెస్ట్ కేస్ 0 సక్సెస్ఫుల్. అండ్ ఇక్కడ కంగ్రాచులేషన్స్ అని చూడొచ్చు, యూ హ్యావ్ సాల్వ్. మనం బ్యాక్ మళ్ళీ ఇక్కడ ఇంట్రొడక్షన్ పైన అయితే క్లిక్ చేస్తే ఐ గాట్ ఫ్యూ పాయింట్స్. సో 5 పాయింట్స్ అయితే వచ్చినాయి. 35 పాయింట్స్ కంప్లీట్ చేస్తే యూ విల్ గెట్ ఫస్ట్ స్టార్. సో ఇక్కడ ఫస్ట్ అయితే సాల్వ్ చేసిన. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే
ఇక్కడ సాల్వ్ అని అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే డివిజన్ ఆపరేటర్ అయితే సాల్వ్ చేద్దాం యాజ్ వీఆర్ అవేర్ ఆఫ్ దాట్. అండ్ ఇక్కడ మనకి 2 ఆపరేటర్స్ అయితే ఉంటాయి. మనం ఆల్రెడీ డివిజన్ ఆపరేటర్ గురించి లాజిక్ బిల్డింగ్ లో అయితే చూసినాము. అండ్ ఇక్కడ అది స్లాషెస్ డబుల్ గా పెడితే ఏంటి అంటే వి విల్ కాల్ ఇట్ యాజ్ ఫ్లోర్ డివిజన్. ఇప్పుడు మనం పైథాన్ లో నార్మల్ డివిజన్ కి ఫ్లోర్ డివిజన్ కి తేడా ఏందో చూద్దాం ఇప్పుడు ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేయడానికి. సో డిఫరెన్స్ బిట్వీన్ స్లాష్ విచ్ ఇస్ నథింగ్ బట్ నార్మల్ డివిజన్ డబుల్ స్లాష్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఫ్లోర్ డివిజన్. సో ఇది వచ్చేసరికి అయితే డివిజన్ అండ్ వచ్చేసి అయితే ఫ్లోర్ డివిజన్ అనమాట పైథాన్ లో. సో వీటి రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 ని 2 తో డివైడ్ చేస్తే ఏమవుతుంది అంటే నార్మల్ డివిజన్ చేస్తే 5 2 తో డివైడ్ చేసినప్పుడు 2 జా 4 1.0 5 జా 10 0. సో వీ గెట్ ఇన్ డెసిమల్స్ అనమాట. సో 2.5 అని డెసిమల్స్ లో మనకైతే అవుట్పుట్ అయితే వస్తుంది. ఇఫ్ యూ యూస్ దిస్ నార్మల్ డివిజన్. ఇఫ్ యూ యూస్ ఫ్లోర్ డివిజన్ ఏమవుతుంది అంటే 5 ని 2 తో డివైడ్ చేస్తే 2 జా 4 అండ్ వీ విల్ గెట్ 1. సో దిస్ ఇస్ ది నార్మల్ ఫ్లోర్ డివిజన్ అనమాట. వీ విల్ గెట్ 2 యాజ్ అవుట్పుట్. సో ఇక్కడ కోషంట్ వచ్చేసి అయితే మనకి డెసిమల్స్ లో వస్తుంది అండ్ వేర్ యాజ్ ఇక్కడ ఓన్లీ మనకి ఇంటీజర్ అయితే వస్తుంది అనమాట. హియర్ వి గెట్ ఇంటీజర్. సో దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ డివిజన్ అండ్ ఫ్లోర్ డివిజన్. సో ఇది వచ్చేసి అయితే నార్మల్ డివిజన్, ఇది వచ్చేసి అయితే ఫ్లోర్ డివిజన్. సో వీటి రెండింటికి అయితే డిఫరెన్స్ అయితే అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఆ క్వశ్చన్ అయితే సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఆల్రెడీ ది ప్రొవైడెడ్ కోడ్ విచ్ రీడ్స్ 2 ఇంటీజర్స్. సో 2 ఇంటీజర్స్ అయితే వాళ్ళు ఇస్తారు. సో మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. వీ నీడ్ టు యాడ్ లాజిక్ టు ప్రింట్ 2 లైన్స్. సో 2 లైన్స్ లో ఏంటి అంటే ఫస్ట్ లైన్ లో వచ్చేసి దట్ కంటెంట్ రిజల్ట్ ఆఫ్ ఇంటీజర్ డివిజన్, ఏదైతే నేను ఇంటీజర్ డివిజన్ ఏదైతే చెప్పినో అది, అండ్ నెక్స్ట్ ఫ్లోర్ డివిజన్. సో ఇవి రెండు అయితే చేయాలి అండ్ లాజిక్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో సింప్లీ వీ నీడ్ టు ప్రింట్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా చూడొచ్చు. a = 3 b = 5 అని ఇస్తే 3/5 = 0 ఇంటీజర్ డివిజన్ అండ్ 3/5 విచ్ ఇస్ నథింగ్ బట్ నార్మల్ డివిజన్ వీ విల్ గెట్ 0.6. సో మనకు అవుట్పుట్ అయితే ఇట్లా ప్రింట్ అయితే రావాలి. సో ఇప్పుడు ఈ వీడియోని అయితే పాజ్ చేసి ఈ క్వశ్చన్ అయితే సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో లెట్స్ సీ అవర్ సొల్యూషన్. సో నార్మల్ గా వీ నీడ్ టు ప్రింట్ అంతే. సో వాళ్ళు బై డిఫాల్ట్ అయితే ఒక కోడ్ అయితే ఇస్తారు. సో ఆ కోడ్ అయితే మీరైతే డిస్టర్బ్ అయితే చేయొద్దు. అండ్ నెక్స్ట్ సో మనం ఏంటి అంటే ఇక్కడ ప్రింట్ చేయాలి. ఫస్ట్ లైన్ లో వచ్చేసి అయితే ఫ్లోర్ డివిజన్ చేయాలని అయితే ఇచ్చారు. సో ఏలో అయితే ఫస్ట్ ఇంటీజర్ అయితే ఉంది. సో /b. సో మనకైతే అవుట్పుట్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ప్రింట్ a/b, రైట్. సో లెట్స్ సీ. సో రన్ కోడ్ పైన అయితే క్లిక్ చేసిన కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ పాస్డ్ ఆల్ శాంపిల్ టెస్ట్ కేసెస్. సో అన్ని టెస్ట్ కేసెస్ అయితే పాస్ అయితే అయిపోయింది. సో వీ కెన్ క్లిక్ ఆన్ సబ్మిట్ నౌ. సో అంటిల్ అన్ని పాస్ అయ్యేదాకా సబ్మిట్ అయితే క్లిక్ చేయకండి. సో మనకైతే సబ్మిట్ అయితే అయిపోయింది అండ్ కంగ్రాచులేషన్స్ మనకి యూ హ్యావ్ ఎర్న్డ్ 10 పాయింట్స్. యు ఆర్ 20 పాయింట్స్ అవే ఫ్రమ్ ఫస్ట్ స్టార్. ఇట్లయితే మనం క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయాలి. మిగతా క్వశ్చన్స్ కూడా మీరు సాల్వ్ చేయగలిగితే సాల్వ్ అయితే చేయండి. సో మళ్ళీ కొన్ని టాపిక్స్ అయితే నేర్చుకొని సెషన్ 2 లో అయితే మిగతా క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. ఐ హోప్ ఈ వీడియో అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో మర్చిపోకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. యాజ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ సమ్ గుడ్ పాయింట్స్ ఇన్ అవర్ రెజ్యూమే వీ కెన్ కీప్ అఫీషియల్లీ. సో మీరు ఫ్రీ కోర్సెస్ చేసినా సరే మీకు ఈ స్టార్ రేటింగ్స్ ఏవైతే ఉంటాయో ఇన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినామని మీరు మీ రెజ్యూమేలో అండ్ మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో పెట్టుకుంటే దట్ యాడ్స్ మోర్ వెయిటేజ్. ఫస్ట్ నుంచే బిల్డ్ చేసుకుంటూ వెళ్తే మల్టిపుల్ స్కిల్స్ లో మీకు స్టార్ రేటింగ్స్ ఉంటాయి. అండ్ ఇవి ఓన్లీ హ్యాకర్ ర్యాంకే కాదు, వీ హ్యాడ్ లీడ్ కోడ్ అండ్ కోడ్ చెఫ్, గీక్స్ ఫర్ గీక్స్ అండ్ మెనీ మోర్ ఇట్లయితే ఉన్నాయి. సో దీంట్లో వచ్చేసి అయితే మనకి హ్యాకర్ ర్యాంక్ అయితే చాలా మంది అయితే యూజ్ చేస్తారు. సో ఫస్ట్ అయితే మనం హ్యాకర్ ర్యాంక్ అయితే సాల్వ్ చేద్దాం. దెన్ విల్ ట్రై టు సాల్వ్ అదర్ 2. బట్ ఏంటి అంటే మిగతా ప్లాట్ఫామ్స్ డిఎస్ఏ రిలేటెడ్ అయితే ఉంటాయి. సో పైథాన్ కి అయితే హ్యాకర్ ర్యాంక్ మచ్ బిగినర్ ఫ్రెండ్లీ అండ్ యూజర్ ఫ్రెండ్లీ. సో అందుకోసం మనమైతే ఇప్పుడైతే హ్యాకర్ ర్యాంక్ అయితే యూజ్ చేస్తున్నాం. అండ్ మర్చిపోకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ అట్లా మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేసి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.